కన్నడ హీరో నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకి చెందిన పాటలు కాపీ కొట్టారని ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయ ఎల్లిదే గాలిమాతు చిత్రాల్లోని పాటలను రక్షిత్ ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవాస్ స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీలో కాపీ కొట్టారని తెలియజేసింది. తమ పర్మిషన్ తీసుకోకుండా ఇలా చేయడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై స్పందించమని కోరుతూ రక్షిత్కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అచ్యుత్ కుమార్, యోగేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్యాచిలర్ పార్టీ. పరంవాస్ స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి నిర్మించారు. జనవరిలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది. కన్నడ సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రక్షిత్ శెట్టి ఒకరు. ముఖ్యంగా ఫీల్ గుడ్ మూవీస్తో యూత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఇక రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై సూపర్ హిట్ అయింది. అలాగే సప్తసాగరాలు దాటి సిరీస్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కు బాగా చేరువయ్యాడు. ప్రస్తుతం ఏకం అనే వెబ్ సిరీస్కు ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నాడు.